ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగదీశ్వరి ధ్యానగమ్య అపరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. విశ్వగర్భ ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని విశ్వగర్భాయై నమః అని ధ్యానించాలి. వైదికార్థపరంగా గర్భ అనగా లోపల అని అర్థము. ఆ తల్లి నుండియే విశ్వం ఏర్పడినది. విశ్వంనంతటిని తనలో ఉంచుకున్న తల్లి విశ్వగర్భ. సముద్రంలో కెరటాలు ప్రకటింపబడినట్లుగా వ్యక్తమైన తల్లి విశ్వం లోపల ఉన్న తల్లి అని మరొక అర్థము. అఖండ ఆత్మస్వరూపినిగా చైతన్యముగా మనందరిలో అమ్మ ఉండి మనందరము అమ్మలోనే ఉన్నట్లు తెలిపే నామమే విశ్వగర్భ. స్వర్ణగర్భ ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని స్వర్ణగర్భాయై నమః అని ధ్యానించాలి. స్వర్ణాది భండాగారములను భూదేవి తన గర్భంలో దాచుకున్నట్లు ఆ తల్లిలోనే శోభనమైన వర్ణములు స్వర్ణములై కనకధార సువర్ణధారంగా ఉన్నది. సువర్ణములు అనగా మంత్రములు అనే అర్థము. సర్వమంత్రములు ఆ తల్లి శబ్ద బ్రహ్మము నుండే ఉన్నాయి కనుక స్వర్ణగర్భ. వేదములన్నీ సర్వములే. ఆయుష్ ఆరోగ్యము సర్వసంపదలన్నీ వేదాంత విద్య నుండే వచ్చాయి కనుక ఆ శ్రీమాతను స్వర్ణగర్భ అన్నారు వాగ్దేవతలు. వరద ఇది అమ్మవారి 3 అక్షరాల నామము. దీనిని వరదాయై నమః అని ధ్యానించాలి. స్వర్ణగర్భగా ఉన్న తల్లి శబ్దబ్రహ్మమై సమస్త వరములను ఇస్తుంది. దీని ద్వారా ఇహలోక పరలోక సుఖములన్నీ పొందుతున్నాము కనుక వరద. మోక్ష సుఖమును ప్రసాదించే తల్లి వరద. వాగదీశ్వరి ఇది అమ్మవారి 5 అక్షరాల నామము. దీనిని వాగదీశ్వర్యై నమః అని ధ్యానించాలి. సర్వవాక్కులకు అధీశ్వరి ఆ శ్రీమాత. ఆ జగజ్జననియే వాక్కులకు ఈశ్వరిగా ఉండి అందరినీ అనుగ్రహిస్తున్నది. బుద్ధులను కాపాడే తల్లి, మన బుద్ధిని బాగు చేసే తల్లి. అన్ని ఐశ్వర్యములతో ఆ తల్లి మనని అనుగ్రహిస్తుంది. సరస్వతీ రూపంతో వాక్ విద్యగా ఉన్న శ్రీమాత వాగదీశ్వరి. మనలోని పర పశ్యంతి మధ్యమ వైఖరిగా పిలువబడుతూ ఉన్న తల్లి వాగదీశ్వరి. ధ్యానగమ్య ఇది అమ్మవారి 4 అక్షరముల నామము. దీనిని ధ్యానగమ్యాయై నమః అని ధ్యానించాలి. ఇది బ్రహ్మ విద్యను తెలియచేసే నామము. పూజా విధానములోనే ధ్యానము ఉత్కృష్టమైనది. నిశ్చల ధ్యాన స్థితిని సాధించగలిగితే అంతకు మించిన పూజ లేదు. దైవాన్ని నిరంతరము స్మరణ, శ్రవణము, సత్సంగము, కీర్తనము, స్తోత్రము, మంత్రజపము చేయగా దైవరూపమే మనసులో నిలిచిపోయి హఠాత్తుగా సర్వప్రపంచము మాయమయ్యి తాను దైవం మాత్రమే ఉన్నట్లు తెలిపే అనుభూతి చెందే స్థితి ధ్యానము. అలాంటి ధ్యానానికి గమ్యానికి ఫలం వంటిది. అటువంటి ధ్యానంతో మాత్రమే తెలుసుకోగలిగినది శ్రీమాత కనుక ఆ తల్లి ధ్యానగమ్య అని అర్థము. ఇంద్రియ నిగ్రహంతో ధ్యానం చేసి ఏకాగ్రతతో అమ్మని గ్రహిస్తే ఆ తల్లి లభిస్తుంది. మనస్సును నియంత్రించి నిగ్రహించి ఆ తల్లిని మదిలో నిలుపుకొని ధ్యానిస్తే ఆ తల్లి దొరుకుతుంది. బ్రహ్మ విద్యా స్వరూపిణైన ఆ తల్లి ధ్యానం ద్వారా లభిస్తుంది. బుద్ధిని నిలిపితేనే జ్ఞానం లభించి ధ్యానం నిలబడుతుంది కనుక ధ్యానగమ్య. అపరిచ్ఛేద్య ఇది అమ్మవారి 5 అక్షరాల నామము. పరిమితం లేనిది. ఇది ఇంత అని హద్దులు లేనిది. సర్వకాలం నందు సర్వదేశములందు సర్వత్ర పరిమితి లేకుండా ఉండే తల్లి అపరిచ్ఛేద్య. పరిచ్ఛేద్యము అంటే ఇది అంతే అని అర్థము. ఎటువంటి పరిమితులు లేని తల్లి అపరిచ్ఛేద్య. జ్ఞానద ఇది అమ్మవారి 3 అక్షరాల నామము. దీనిని జ్ఞానదాయై నమః అని ధ్యానించాలి. అజ్ఞానమును తొలగించి తన భక్తులతో అపార జ్ఞానమును ప్రసాదించే తల్లి జ్ఞానద. ధ్యానము ద్వారా ఉపాసన ద్వారానే మనకు జ్ఞానమును ఆ తల్లి ప్రసాదిస్తుంది. అన్ని జ్ఞానములు ఆ తల్లే ఇస్తుంది. జ్ఞానం అనగా తెలుసుకొనుట అని అర్థము. అమ్మదయలేనిదే జ్ఞానము రాదు. జ్ఞాన విగ్రహ ఇది అమ్మవారి 5 అక్షరాల నామము. దీనిని జ్ఞాన విగ్రహాయై నమః అని ధ్యానించాలి. జ్ఞానమే శరీరంగా కలిగిన జ్ఞానస్వరూపిణి జ్ఞాన విగ్రహ. విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగదీశ్వరి ధ్యానగమ్య అపరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 8. దీనిలో అమ్మవారి విశేషములను తత్వములను కీర్తించారు వాగ్దేవతలు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.